ఇదేందమ్మా తెలంగాణ సామెతలు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 4 తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ లో ఇది ప్రభుత్వము ముద్రించినటువంటి పుస్తకం. సర్కారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రించినటువంటి పుస్తకం ఇది. మీ నాయన రాసిన సందేశం ఇదే పుస్తకంలో. తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలువొందిన తెలుగు భాషా వైరుధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని ఈ భాష గొప్పతనము తెలంగాణ భాషలో ఉండేటువంటి సామెతలు వాటి గొప్పతనం గురించి మీ అయ్యా రాసి ఎప్పుడు రాసిండు 9 తారీఖు 12 నెల 2017లో రాసింది. ఇది మీ నాయన పేరేనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తెలంగాణ. ఇందులో పేజీ నెంబర్ 73 కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదని మీ నాయన రాసినటువంటి ఏది సందేశం పుస్తకంలోని మాట. తెలంగాణ రాష్ట్రంలో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు. సిగ్గుందా? ఏమన్నా శరముందా? కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏందో తెలుసా? కంచం పొత్తు గాని మంచం పొత్తు కాదు అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు, కానీ మంచం పొత్తు లేదు. ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు ఇయ్యమని చెప్పే సందర్భం. ఏమన్నా శరముందా నీకు? మీ పిల్లలు మా పిల్లలు తీసుకుంటారా? సిగ్గుందా? ఏమన్నా లజ్జ ఉందా? ఏమన్నా ఈ మాట మాట్లాడిన వాళ్ళకి? మీ నాయన ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు, ఈ తెలంగాణ ప్రజలు ఉచ్చరించేటువంటి భాష, దాని అర్థాలన్నీ తాత్పర్యాలన్నీ మీ అయ్యని అడుగుపోయి చెప్తాడు. ఓ పని చేయి నాయన, సిగ్గు లేదా నాయన అని చెప్పి ఆ చెప్పు తీసుకొని మీ నాయనను కొడితే అప్పుడు మీ నాయన కూడా అవులపోరి అది తెలంగాణ భాష అని చెప్తాడు.